హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ షర్మిల ఒక బాంబు పేల్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ గురించి అనేక సంచలనమైన విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు, బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విషయం ఏంటంటే షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆమె సంభాషణలు కూడా విన్నారు అని తెలుస్తుంది. అది ఎవరికి అవసరమయ్యా? బీఆర్ఎస్కి, అంటే కేసీఆర్ కేటీఆర్కి ఏమన్నా ఆమె ఏమన్నా రాజకీయంగా అంత గొప్పగా ఉండి వాళ్ళని పడేస్తుంది, ఓడగొడుతుంది, ఆమె వల్ల చాలా థ్రెట్ ఉంది అనుకుంటే షర్మిల గారి సంభాషణలు కేటీఆర్ కేసీఆర్ వినాలంటే రికార్డ్ చేయొచ్చు. కానీ ఆమె అసలు సోదిలోనే లేదు తెలంగాణలో ఆమె పార్టీ. అటువంటిప్పుడు ఎవరికి అవసరం ఆమె రికార్డ్ చేయాలి ఆమె మాటలు, ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నదంటే వాళ్ళ అన్నకు అవసరమట. కేటీఆర్ కేసీఆర్ జగన్ వీళ్ళ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం షర్మిల మాటలు రికార్డు చేశారు, ఫోన్ ట్యాప్ చేశారు. ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందా, ఆమె రాజకీయ వ్యూహాలు ఏంటి, తెలంగాణకి పరిమితమవుతుందా, ఆంధ్రాకి వస్తుందా, ఏ రకంగా కట్టడి చేయాలి ఆమెని, ఆమెను తెలంగాణలోనే ఎలా ఉంచాలి, ఆంధ్రాకి రానియకుండా ఎలా చేయాలి, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించారట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇవన్నీ ఈ ఆరోపణలు జనరల్గా బయటకు వచ్చేవి. కానీ షర్మిల గారు ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. అదేంటంటే స్వయంగా తాను నమ్మాను, తనకి తెలుసు ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం, కానీ నేను ఆ రోజున్న ప్రయారిటీల్లో ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం నాకు ప్రయారిటీ కాకుండా పోయింది, కాబట్టి నేను దాని మీద పెద్ద ఇష్యూ చేయలేదు. కానీ నాకు తెలుసు నా మాటలు వాళ్ళు వింటున్నారని. ఇది స్వయంగా తన బాబాయి వైవి సుబ్బారెడ్డి గారు తనకు స్వయంగా వినిపించారు. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, మీ అన్నయ్య స్వయంగా మీ మాటలు వినటానికి, మీ వ్యూహాలు తెలుసుకోవటానికి మీ అన్నయ్య స్వయంగా మీ ఫోన్ ట్యాప్ చేయించారు కేసీఆర్ కేటీఆర్కి చెప్పి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు నమ్మకపోతే ఇదిగో వినండి అని చెప్పి ఒక ఆడియో టేప్ కూడా వినిపించాడట. సో స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఆ మాట నాకు చెప్పాడు. కాకపోతే ఇప్పుడు ఆయన ఆ మాటకు కట్టుబడి ఉంటాడా లేదా అనేది తెలియాలి నాకు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని ఎలా బెదిరించి నా మీద వ్యతిరేకంగా మాట్లాడించారో ఆ విషయం స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పాడు. ఇప్పుడు మరి వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి దీన్ని అంగీకరించగలడా? నేనైతే బైబిల్ మీద ఒట్టేస్తున్నా, జీసస్ మీద ఒట్టేస్తున్నా అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇదొక మొత్తం మళ్ళీ వైవి సుబ్బారెడ్డి అటు తిరిగి ఇటు తిరిగి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకున్నది. మరి సుబ్బారెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడా, నమ్మడా, సుబ్బారెడ్డిని విశ్వసిస్తాడా, లేకపోతే షర్మిల చెప్పిన దాన్ని పట్టుకుని వైవి సుబ్బారెడ్డిని కూడా విజయసాయిరెడ్డిని ఎక్స్పెల్ చేసినట్టుగా ఈయన్ను కూడా బయటికి తరిమేస్తాడా? మరి వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా చాలా డేంజరస్గా ఉంది. డెఫినెట్గా 2014 నుంచి కూడా ఇది జరుగుతోంది. కేసీఆర్ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఈ రకంగా ఫోన్ ట్యాప్ చేసి పట్టించారు కదా. అంటే ఆ విషయంలో ఎవరైతే స్టీవెన్ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళాడని, ఆయన డబ్బు ఎరచూపాడని, ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా ఆ రోజు బయటకు వచ్చినాయి కదా. ఆ నోటుకు ఓటు అనే అంశం మీద ఈ రకంగానే ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని ట్రాప్ చేశారు అనేది ప్రధానంగా అభియోగం నడుస్తుంది. డెఫినెట్గా ఈ విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారు వదిలేటట్టు కనబడట్లా. ఎందుకంటే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేశారు కాబట్టి దీన్ని ఆ ఉద్దేశంతో దీన్ని అంతా కూడా బయటికి తీసినట్టుగా కనపడుతుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ వ్యవహారాలన్నీ కూడా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా బయటపడతా ఉన్నారు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు, వైవి సుబ్బారెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.